20,000 మెజార్టీ చెప్పాను. రేవంత్ రెడ్డి ఉదాహరణ చెప్పాను. ఇన్ని ఉదాహరణలో మీకు అర్థమవుతున్నది ఏంటి? ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మన దేశంలో సంబంధమే లేదు, పోలికే లేదు. మీకు ఇది దేశమంతటా ఇలాంటి 100 ఉదాహరణలు చెప్పగలను. ఇక మరి ఇది ఎందుకు జరుగుతోంది? ఎందుకు రాజకీయ పార్టీలు ఈ రకంగా ఆలోచిస్తున్నాయి? ఇలా టీడీపీ ఏం ఆలోచిస్తుందంటే పులివెందుల గెలిస్తే ఇక జగన్ శాశ్వతంగా రాజకీయ సమాధి చేయవచ్చు అనే లక్ష్యంతో పనిచేస్తుంది. దీనికి కారణం ఏంటి? గతంలో జగన్ అదే లక్ష్యంతో కుప్పంలో పనిచేశాడు. కుప్పంలో మున్సిపాలిటీని గెలిపించటానికి సర్వశక్తులు ఒడ్డాడు. ఏమీ తేడా లేదు. చాలా సీట్లలో అసలు ఏకగ్రీవం గెలిపించు. ఇప్పుడన్నా కనీసం ఎన్నికలు జరిగాయి. అప్పుడైతే ఎన్నికలు కూడా జరగకుండా కూడా స్థానిక ఎన్నికల్ని అభ్యర్థులను ఎవరిని పోటీ చేయకుండా అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో చెలరేగిన హింసాకాండ మనం చూసాం. అసలు ప్రతిపక్ష అభ్యర్థులు పోటీ కూడా చేస్తానికి వీలు లేని పరిస్థితులతో ఏకగ్రీవంగా చేయించుకున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అదే చెప్తున్నారు. ఆ సమయంలో కనీసం ఎన్నికలు కూడా జరగలేదు, మేమన్నా ఎన్నికలు జరుపుతున్నామని. సో అది నిజమే. అసలు ఎన్నికలు కూడా జరగకుండా చేశారు. కుప్పంలో 6 తెలుగుదేశం పార్టీ 6 కౌన్సిలర్లకే పరిమితమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏం జరిగింది? మీరు కనుక కుప్పంలో గెలిపిస్తే మీ ఎమ్మెల్యే అయిన భరత్ను మంత్రి చేస్తానన్నాడు. ప్రజలేమన్నారు? మా ఎమ్మెల్యే మంత్రుడు ఎందుకు, చంద్రబాబు నాయుడు గెలిపిస్తే మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతారు కదా అనుకున్నారు. అనుకొని చంద్రబాబు నాయుడుకి ఓటేశారు. ఆపరేషన్ కుప్పం మున్సిపల్ ఎన్నికలకే పరిమితమైంది. ఆపరేషన్ పులివెందులు ఇప్పుడు మొదలైంది. నాడు కుప్పంలో జరిగితే ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి కుప్పంలో చంద్రబాబు నాయుడును మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడించి ఇక చంద్రబాబు నాయుడును అధికారంలోకే రాకుండా చేద్దామనుకున్నాడు. పరిస్థితి ఏంటి? వై నాట్ 175 అన్నాడు. 175 ఆల్సో ఇంక్లూడ్స్ కుప్పం. ఎక్కడ మిగిలాడు? 11 సీట్లు మిగిలాడు. వై నాట్ 175 అని 11 సీట్ల పరిమితమయ్యాడు. ఇవాళ ఈ స్థితి వస్తుందని కళ్ళలో కూడా కనలేదు ఎవరు. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత భారీ విజయం వస్తుందని. మరి వై నాట్ 175 అని ప్రతిజ్ఞ చేసి నానా అడావుడి చేసి స్థానిక సంస్థల్ని ఏకపక్షం చేసుకొని కుప్పం మున్సిపాలిటీలో టీడీపీకి పరాభవం చేసి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయాడని ప్రచారం చేస్తే ఆఖరి మిగిలిన 11 సీట్లు. ఇప్పుడు సరిగ్గా జగన్ చేసిన పొరపాటే మళ్ళీ టీడీపీ చేస్తుంది. ఆపరేషన్ పులివెందుల అని పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే అన్ని సర్వశక్తులు ఒడ్డి ఇక జగన్ పని అయిపోయిందని చెప్పచ్చు. చూడు పులివెందుల్లోనే నిలబెట్టుకోలేకపోయాడు, రాష్ట్రంలో ఎక్కడ నిలబడతాడు, ఇక అయిపోయింది అంటున్నాడు. సో చరిత్ర చెప్పిన పాఠాలు మనకు కళ్ళ ముందుండగా రాజకీయ పార్టీలు ఎందుకు ఇలా వ్యవస్థ ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు పులివెందుల్లో న్యాయంగా జరిగినాయి, ఆ స్వేచ్ఛగా ఆ జోలికి నేను వెళ్ళడం లేదు, స్వచ్ఛగానే జరిగినాయి అనుకుందాం. అయినా సాధించేది ఏంటి ఆఖరికి? వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ ఆఫ్ ఫ్రమ్ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ అని చెప్పండి. స్వేచ్ఛగా జరిగినాయా లేదా చర్చలకు కూడా నేను వెళ్ళడం లేదు. కనీసం వాళ్ళ ఎన్నికలు కూడా జరగనీయలే, మేము ఎన్నికలు జరిపాం. పులివెందుల్లో చరిత్రలో ఎప్పుడూ ఏకగ్రీవమే. ఏకగ్రీవాల్లో 90% బలవంతపు ఏకగ్రీవాలే. అందులో పులివెందుల్లో ఏకగ్రీవం నిజంగా ఏకగ్రీవం ఉంటుందని ప్రపంచంలో ఎవరు నమ్మడు. మనందరికీ తెలుసు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. సో కానీ ఇవన్నీ నిజమే. కానీ అల్టిమేట్గా ఒక క్వశ్చన్ ఏంటంటే పులివెందుల్లో జగన్ ఓడిస్తే రాష్ట్రంలో ఇక జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ ఏంటి? అంటే నాడు కుప్పంలో జరిగింది నేడు పులివెందుల్లో జరుగుతుంది. సో నాడు రాష్ట్రంలో జరిగిందే రేపు జరుగుతా లేదో నాకు తెలియదు. దట్ కెనాట్ బి స్పెక్యులేటెడ్. బట్ ప్యాటర్న్ మాత్రం సేమ్, చేస్తున్న పొరపాట్లు సేమ్, అనుసరిస్తున్న పద్ధతులు సేమ్. వాళ్ళు ఏకగ్రీవం చేయాలని చూస్తే వీళ్ళు ఎన్నికల్లో ఓడించాలని చూశారు. తేడా అదొక్కటే. ఇక ఏం రేపు ఫలితం సేమ్ ఉంటుందా లేదా? మనం 2029